గాయస్ కొత్త ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేయగానే రెండు సెట్టింగ్ చేసుకోండి. రెండు సెట్టింగ్ అంటే ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. రెండు సెట్టింగ్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంటాయి. ఆ మెయిన్ సెట్టింగ్ అంటే ఏంటంటే సో వీడియోలో వైటిస్ట్ లో వెళ్ళిన తర్వాత మీరు ఆ రెండు కీవర్డ్స్ అనేది సో జాగ్రత్తగా వినండి. ఆ రెండు కీవర్డ్స్ అనేది మీరు మీ డిస్క్రిప్షన్ లో అండ్ ట్యాగ్స్ లో యాడ్ చేసిననుకోండి మీ వీడియోకి వ్యూస్ వస్తాయి, దాంతో పాటు సబ్స్క్రైబర్స్ వస్తారు. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. సో మీరు నమ్మకపోతే లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి గాయస్. ఇక్కడ చూడండి, నేను కాపీ పేస్ట్ ఒక వీడియో తీశాను అనమాట. కాపీ పేస్ట్ ఒక వీడియో తీస్తే వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ. సో వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ర్యాంకింగ్ అయితే 3 లో ఉంది. 3.2 అయితే వ్యూస్ వచ్చినాయి. 6.6% ఇంప్రెషన్ క్లిక్ థాట్ ఉంది అండ్ 3 minutes 32 seconds అయితే వీడియో డ్యూరేషన్ ఉంది అనమాట. సో బాగుంది. ఇప్పుడు వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతుంది చూడండి. సో వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే 3.2 అయితే వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ వాచ్ టైం ఎంత వచ్చింది, 192 వాచ్ టైం అయితే వచ్చింది. అండ్ స్క్రోల్ చేస్తే 52 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. జస్ట్ ఎంత ఇక్కడ చూడండి చూపిస్తాను. 3.2K వ్యూస్ కి అయితే 52 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఇంకా చూపిస్తా చూడండి, ఒక వీడియో పెట్టాను చూపిస్తాను. గాయస్ చిన్న ఛానల్ వాళ్ళు వీడియో పబ్లిక్ చేశాక 2 hours తర్వాత వైటిస్ట్ లో ఓన్లీ 2 పనులు చేయండి, 2 పనులు చేయండి, రాతో రాత్ పెరుగుతాయి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అని ఒక థంబ్నెయిల్ పెట్టాను. సో వాళ్ళకి ఆల్రెడీ వర్త్ ఇచ్చింది. సో మళ్ళీ రిపీట్ వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, సో వ్యూస్ అయితే ఎంత వచ్చినాయి చూడండి, 9.2 అయితే వ్యూస్ వచ్చినాయి. 7% ఇంప్రెషన్ క్లిక్ రేట్ ఉంది అండ్ 2 minutes 14 seconds అయితే వీడియో చూసాను. లైవ్ ప్రూఫ్ ఏదున్నా లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఉన్నది చూపించే మీ శ్రీనివాస్ అనమాట. సో ఉన్నట్టు చూపిస్తాను అనమాట, వేరే ఏం లేదు. సో దాచుకునేది ఏం లేదు అనమాట. సో ఇప్పుడు థంబ్నెయిల్ చూశారు కదా, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతా చూడండి. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. 9.2 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. 344 వాచ్ టైం అయితే వచ్చింది చూడండి. 344 వాచ్ టైం వచ్చింది. 78 సబ్స్క్రైబర్స్ వచ్చింది. దీనికైతే 78 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. సో ఇక్కడ చూడండి, సో టాప్ మూమెంట్ అయితే ఇలా ఉంది చూడండి. సో వీడియో అయితే ఇంత లెంత్ చూసేది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. వ్యూస్ మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు. ఎందుకు ఇలా చెప్పినా అంటే చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వస్తాను సింప్లీ. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు అనలిస్ట్కి వెళ్ళిపోండి. అనలిస్ట్కి వెళ్ళిపోయిన 2 hours తర్వాత ఒక పని చేయండి. సో 2 hours తర్వాత అని చెప్పాను కదా, 2 hours తర్వాత 3 hours తర్వాత మీ ఇష్టం, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయండి. 2 hours లేదా 3 hours తర్వాత ఎప్పుడైనా చేయండి. నేను 2 hours అని ఎగ్జాక్ట్లీ చెప్తలేను. 2 hours తర్వాత లేదా 3 hours తర్వాత 3 hours తర్వాత మనకు మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసామండి, 3 hours తర్వాతనే మనకు మొత్తం సో అనలిస్ట్ చూపిస్తుంది అనమాట మొత్తం. అండ్ వీడియో ఎలా ఉంది, వ్యూస్ ఎలా వచ్చినాయి, సో మొత్తం చూపిస్తాను అనమాట. ఎలా చూపిస్తానని చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అనలిస్ట్కి వెళ్ళిపోయింది కదా, అనలిస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోండి. కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు చూడండి టాప్ వీడియోస్ ఉన్నాయి. ఈ టాప్ వీడియోస్ కి సెలెక్ట్ చేసుకోండి. గాయస్ ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ వీడియోకి వ్యూస్ బాగానే వచ్చినాయి చూడండి. 28 days లో 3.1K వ్యూస్ అయితే వచ్చినాయి. సో దీన్ని రిపీట్ వీడియో ఒకటి తీయండి. సో వీడియో ఇప్పుడే వెళ్ళిపోకండి, మ్యాటర్ లాస్ట్ లో ఉంది. సో ఇప్పుడే ఇదే మ్యాటర్ అనుకోకండి, బాగుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, వైటిస్ట్ ఇస్తుంది ఫ్రీ సబ్స్క్రైబర్స్ ఒక వీడియో తీశాను. ఆ వీడియోకి నేను రిపీట్ చేస్తున్నా. సో మళ్ళీ నాకు వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ వ్యూస్ వస్తున్నాయి. సో మీరు కూడా ఇప్పుడు మీ కంటెంట్ ఏంటి, టెక్ అయితే టెక్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్. ఇప్పుడు సపోజ్ మీ వ్లాగింగ్ ఛానల్ అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మినీ వ్లాగ్స్ చాలా నడుస్తున్నాయి. మినీ వ్లాగ్స్ అంటే ఏంటి, దానిపైన ఒక వీడియో తీస్తాను. చాలా మంచి టాపిక్ అనమాట. దానిపైన ఒక వీడియో తీస్తాను. మినీ వ్లాగ్ అంటే ఇప్పుడు ఈ ప్రదేశంలో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వెళ్ళినారు అనుకోండి, మార్కెట్లో వెళ్ళిన అనుకోండి, మళ్ళీ వెళ్ళిరండి, అదే టాపిక్ పెట్టండి. సో వీడియో వైరల్ అవుతున్నాయి. మినీ వ్లాగ్ అనమాట. సో అది డిఫరెంట్ గా వైరల్ అవుతున్నాయి, అది కూడా బాగుంటది. ఇప్పుడు నా కంటెంట్ ఏంటి, వైటిస్ట్ లో ఇస్తుంది ఫ్రీ సబ్స్క్రైబ్, అంటే నేను టెక్ కి సంబంధించిన వీడియో చెప్తా కాబట్టి ఇలా అనమాట. సో ఇది రిపీట్ వీడియో తీయండి. ఇది కూడా అయిపోయిందా. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ వస్తాను సింప్లీ. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ, సో ఇక్కడ హౌ యువర్ స్పెండ్ యువర్ వీడియోస్ ఉంది. సో ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ నుండి 70 వచ్చినాయి అండ్ సజెస్ట్ వీడియోస్ నుండి 10.5% అయితే సో వ్యూస్ అయితే వస్తున్నాయని చెప్తుంది. అండ్ ఓదర్ యూట్యూబ్ ఫీచర్ నుండి 6% వస్తుంది అని చెప్తుంది. మనం దీన్ని అర్థం చేసుకోవాలా, జాగ్రత్తగా చూడండి గాయస్ ఇక్కడ. సింపుల్ ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి కంటెంట్ సజెస్టెడ్ ఉంది అండ్ వైటిస్ట్ ఫ్రీ సబ్స్క్రైబర్స్, ఇది బాగుంది అండ్ రన్ చేస్తుంది కాబట్టి, సో ఇప్పుడు కూడా రన్ చేస్తుంది కాబట్టి దీనికి వ్యూస్ బాగానే వస్తున్నాయి. సో అట్లా సో మనకి ఇప్పుడు 28 days లో మనకి ఇట్లా 2% అయితే వ్యూస్ వస్తుందని చూపిస్తుంది. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. సో ఎక్కడ 2 సెట్టింగ్ అన్నా కదా. సో ఏదైతే టాప్ వీడియోలో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకుంటే రిపీట్ వీడియో అదొకటి తీయండి. ఒకటి అయిపోయిందా. అండ్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే సార్ సింప్లీ. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తారండి గాయస్ ఇక్కడ చూడండి. సో జాగ్రత్త వినండి గాయస్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది. 93% నా ఛానల్ నేము అంత పర్సెంట్ అయితే హైలైట్ అంటే సర్చ్ బార్ లో వస్తుంది, అంటే వైరల్ అవుతుంది. సో నా ఛానల్ నేమ్ వైరల్ అవుతుంది. చాలా ఆడియన్స్ అయితే నా ఛానల్ నేమ్ యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి 93% సో యూజ్ అయితే ఉంది. అంటే 93% అంటే సో ఇక్కడ 9.9% అయితే
యూజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 93 వ్యూస్ వచ్చాయని సో చూపిస్తుంది అనమాట. యూట్యూబ్ టర్మ్స్ అంటే 9.9% అనేది సెర్చ్ చేస్తున్నారని మనకు చూపిస్తుంది. సో ఇక్కడ కింద చూడండి వైట్ స్ట్రో సెట్టింగ్ ఇన్ తెలుగు 2.4% అయితే సో రేటింగ్ లో ఉందన్నమాట. సో అట్లా ఇక్కడ చూడండి మనకు ఇవన్నీ ఉన్నాయి చూడండి, చాలా ఉంటాయి. సో గాయస్ ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఒక పెన్ బుక్ లో లేదా ఏదన్నా రైట్ చేసుకోండి, లేదా ఇలా సింపుల్ గా మనకు ఏ వర్క్ లేకుంటే ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. ఇదే అన్నమాట మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. జస్ట్ ఎంతవరకు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అండ్ ఇంకా పైకి స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఇంత. ఓకే, మళ్ళీ ఇంక స్క్రీన్ ఇలా తీసుకోండి అన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంకా పైకి సైడ్ ఇలా ఇంకా పైకి చేయండి ఎంతవరకు అంటే అంతవరకు. సో ఇట్లా మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు మీకు తెలిసిన విషయమే కదా, కాపీ ఏది స్క్రీన్ కాపీ పేస్ట్ ఉంటుంది కదా దాంట్లో వెళ్ళిపోండి. సో మీకు తెలవకుంటే చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ కాపీ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఉంది కదా, దీంట్లో వెళ్ళిపోతే మనకైతే కాపీ చేసి పెడుతుంది. మీకు తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ చెప్పాలంటే వీడియోలు ఎంత అవుతాయి అన్నమాట చూపిస్తాను, మీకు తెలవకుండా చూపిస్తాను. అండ్ ఇంగ్లీష్లో వెళ్ళిపోండి, ఇంగ్లీష్లో వెళ్ళిపోయి కాసి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాసి ఇక్కడ సో ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో దీనికి ఓకే వేసండి. ఓకే వేసేస్తే దీని ఇలా సో సైజ్ తీసుకోండి. సైజ్ అంటే ఇలా జస్ట్ ఇంతవరకు సైజ్ తీసుకోండి, ఇంత సైజ్ తీసుకోండి. సో దీనికి ఓకే వేసేయండి. ఓకే వేసేస్తే యాడ్ వస్తే స్కిప్ చేసేయండి. సో కాపీ చేసేయండి, కింద డౌన్లో కాపీ ఉంది, కాపీ చేసేయండి. ఇది అన్నమాట మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు కాపీ అయిపోయింది. అండ్ నోట్ ప్యాడ్లో వెళ్ళిపోండి, అందరికి నోట్ ప్యాడ్ ఉంటుంది అనమాట. సో నోట్ ప్యాడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసేసి దీన్ని కొద్దిగా దగ్గర చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా దగ్గర చేసుకుంటేనే వర్తిస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ దగ్గర చేసుకున్నారు, ఇంకొక విషయం కాదు, అదే విషయం అనమాట. సో మళ్ళీ అదే మాట అంటున్నాను, ఇంకొక విషయం కాదు అట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ దగ్గర చేసుకున్నా వీడియోలు ఎంత అవుతాయి మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. సో మనకు డిస్క్రిప్షన్ లో ఇలా పేస్ట్ చేయాలా, మనకు ట్యాగ్స్ లో ఏం చేయాలంటే ఇక్కడ కామా ఇవ్వాలా, ఇవన్నీ కామా ఇచ్చుకుంటూ పోవాలా, ఎందుకంటే మనకు కామా ఇస్తేనే వర్తిస్తుంది. సో ఇట్లా కామా ఇవ్వాలన్నమాట. సో ఇట్లా కామా ఇస్తేనే వర్తిస్తుంది. అంటే ట్యాక్స్ లో 1 by 1 ఇట్లా వస్తాయి అనమాట. సో మీకు చూపిస్తాను, తెలియకుండా చూపిస్తాను, 1 by ఎలా వస్తాయని చూపిస్తాను. సో సారీ. ఓకే, సో ఇట్లా ఇచ్చిన తర్వాత కాపీ చేసుకొని ఏ వీడియో 3 hours తర్వాత వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియోకి ఇది పేస్ట్ చేయండి. అండ్ మళ్ళీ టాప్ లో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో అండ్ ట్యాగ్స్ కానీ అండ్ హ్యాష్ ట్యాగ్స్ కానీ 2 తీసుకొని ఈ వీడియోకి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత అన్లిస్ట్ లో పెట్టండి అండ్ మళ్ళీ సో 5 minutes తర్వాత పబ్లిక్ చేయండి. సో ఇదే విధానం అన్నమాట. చూడండి మీకు ఎలా వ్యూస్ వస్తాయో అండ్ వాచ్ టైం ఎలా వస్తుంది అండ్ సబ్స్క్రైబ్ 3 రకాలు వర్తిస్తాయి. నేను చేసిన మీకు చూపిస్తున్నా. సో ఇది ట్రూ అండ్ కంప్లీట్లీ ట్రై చేశాను, ఫేక్ కాదు. అండ్ మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు చేశాను కదా. సో ఇప్పుడు నేను చేస్తానంటే చూపిస్తాను ట్యాక్స్ ఎలా అంటే ఎక్కడ ఉంటాయనేది చూపిస్తాను. ట్యాక్స్ అంటే మీకు తెలిసిన విషయమే అండ్ అందరికి తెలియదు కదా. సో చూపిస్తాను. ఇక్కడ నుండి ఇవన్నీ కాపీ చేసుకోండి. మీకు రాకుంటే సో చూడండి, సో వస్తాయి. ఒకవేళ రాకుంటే ఏం చేస్తారంటే కొందరికి రాదు కదా, కొందరు కొత్తగా ఉంటారు, వాళ్ళకు కూడా తెలవాలి కదా. సో ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో రాకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రెండ్ ఉంది కదా, ఈ ట్రెండ్స్ లో వెళ్ళిపోండి. ట్రెండ్స్ లో వెళ్ళిపోయింది గాయస్ ఇక్కడ. సో మనకి ఇక్కడ మనకు వైరల్ షార్ట్స్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ సో ఇవన్నీ మనకి ఏమవుతాం. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ సింప్లీ ఈ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, ఈ బాణం గుర్తుకు ఓకేసుకోండి. ఈ బాణం గుర్తుకు ఓకేసుకుంటే గాయస్ ఇక్కడ టాప్ సర్చ్ ఉంది. ఏముంది ఇక్కడ చూడండి గాయస్, టాప్ సర్చ్ ఉంది పైన చూడండి. ఇవన్నీ మనకు కీవర్డ్స్ లా యూజ్ చేసుకోవాలి, అండ్ ట్యాగ్స్ లో యూజ్ చేసుకోవాలి. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఇవి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు సేమ్ టు సేమ్ ఏం చేస్తారు, అయితే వీడియో 3 hours తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకుంటే ఏం చేస్తారు, దాన్ని చేంజ్ చేసేయండి, ఇవి పేస్ట్ చేయండి. మీకైతే కొత్తగా ఉన్న వాళ్ళకైతే వ్యూస్ ఈజీగా వస్తాయి. ఇట్ ఈస్ ట్రూ అండ్ కంప్లీట్, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ వస్తారు కొత్త వాళ్ళకి. ఇది ఇప్పుడు హోల్డర్స్ వాళ్ళ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు. సో అలర్ట్ వెళ్ళిపోతే అండ్ కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను తెలియకుంటే. స్క్రోల్ చేస్తే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసేస్తే గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని సో మళ్ళీ అండ్ ట్యాగ్స్ లో కానీ అండ్ డిస్క్రిప్షన్ లో కానీ పేస్ట్ చేయండి. ఇది ట్రూ అండ్ మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. సో గాయస్ నేను చేశాను అండ్ మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇలాంటిది ఎవరు చెప్పారు, నేను చెప్తున్నాను అనమాట. చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ మొత్తానికి అయితే అయిపోయింది కదా. మీకు వ్యూస్ అండ్ వాచ్ టైం సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తాయి. మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, సో ఎలా అనేది చూపించాను. మీకైతే వ్యూస్ ఈజీగా వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. వస్తున్నాయా లేవా అన్నది నన్ను కామెంట్ చేయండి. సో లైక్ మాత్రం ఇచ్చుకోండి. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చుకోండి. ఒక లైక్ ఇస్తే ఏమైతుంది, కొత్త ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ క్రియేటర్స్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట, వీడియోస్ ఎలా తీయాలని తెలుస్తుంది. సో నా వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో బ్యాడ్ ఉందా బాగుందా అనేది కామెంట్ చేయండి. ఏదో ఒక కామెంట్ చేసేసి వెళ్ళిపోండి అనమాట, మీ ఇష్టం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.